ఆడియో సంతోష్ ఆడియో ఆలోచించారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ స్టేట్ గా ఉన్నటువంటి మీడియా మిత్రులతో మాట్లాడుతున్నందుకు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణ లోపల కనీసం మాట్లాడుకునేటువంటి ప్రెజెంటేషన్ లేదు. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ అధికారులకు, ముఖ్యంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారికి, అదేదో రింగ్ రోజు పెట్టుకున్నారు, భద్రత మాదే బాధ్యత మాదే, ఫ్రెండ్లీ పోలీసింగ్, దీనైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఒక ఎమ్మెల్యే వచ్చి తమ కార్యకర్తల్ని అవైలబుల్ పెట్టిరా, నాన్ అవైలబుల్ పెట్టిరా, రాత్రి గాంధీ దవాఖానికి ఎందుకు తీసుకుపోయిండ్రు, అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రొడ్యూస్ చేసిండ్రు, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టిరు అనేది చెప్పడానికి మూడు సార్లు నోటీసులు ఇస్తారు. దవాఖాన దగ్గర నోటీసు, మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక నోటీసు, తిరిగి మళ్ళీ పొద్దున ఇంకొక నోటీసు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమిషనర్లలో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ ని అమలు చేయడం మరిచిపోయి కల్వకుంట్ల కుటుంబం ఏం చెప్తే గగన సెక్షన్లు రాస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే పోలీసులను కొట్టినమని, పోలీసుల విధులను ఆటంకపరిచినమని ఇట్లాంటి సెక్షన్లు పెడుతూ నాన్ అవైలబుల్ కేసులు పెడుతూ అర్ధరాత్రులు చేస్తుంటే న్యాయ వ్యవస్థ మా జోక్యానికి, మా మమ్మల్ని రక్షించడానికి రాకపోతే ఈ రాష్ట్రంలో ఇంకేం చెప్పి మారుస్తా ఉన్నాం. నిన్న జరిగిన సంఘటనలో ఎమ్మెల్సీ కవిత గారి పేరుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దినపత్రికలు, టీవీ ఛానల్లో వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి కార్యకర్తల్ని కొట్టించి ఇంట్లో గూండాల్ని పెట్టుకొని మేమే దాడులు చేస్తామని చెప్పి వాళ్ళే భౌతిక దాడులు చేసి మా నాయకుల్ని కొట్టి ఉల్టాచార్ కొత్తవాళ్ళు కూడా లాగా ఉల్టా మా మీదనే 307 కేసులు పెట్టడం అనేది దుర్మార్గం. దీన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసనకు దిగాలని పిలుపునిచ్చి తన పాదయాత్రలో భాగంగా 1 గంట నిరసన కూర్చుంటున్న సందర్భంలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కూడా అమానుషంగా అరెస్ట్ చేసి జనగామ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. నేను ఈ సందర్భంగా డీజీపీ గారిని సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా ద్వారా ప్రశ్నించదలుచుకున్నది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి నిరసన తెలియజేసే హక్కు ఉందా లేదా? పోలీస్ స్టేషన్ ముందుకో ఇతర పార్టీల దగ్గరకో వెళ్ళి నిరసన చెప్పే హక్కును కూడా కాల రాస్తా ఉన్నారా? కొత్త రాజ్యాంగం, కమాండ్ కంట్రోల్ వచ్చిన తర్వాత కొత్త పీనల్ కోడ్ తెలంగాణకి ఏమైనా వచ్చిందని చెప్పాలని చెప్పి డీజీపీ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తూ మా మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వెంటనే విత్డ్రా చేయాలని తెలంగాణ పోలీసులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేకపోతే ముందుగాల ఇచ్చిన సెక్షన్లు తర్వాత అర్ధరాత్రి మారుతాయి, అర్ధరాత్రి పెట్టిన సెక్షన్లు పొద్దుగాల మారుతాయి. ఎందుకు మారిందో ఎవరు చెప్పరు, రాత్రి నోటీస్ ఎందుకు ఇచ్చారంటే ఎవరు చెప్పరు, హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయారంటే ఏం చెప్పరు, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులకు హక్కుల్ని కూడా కాలరాయడం అనేది బాధాకరమైనటువంటి. మేము కంప్లైంట్ ఇచ్చాం, మేము ఇచ్చిన కంప్లైంట్కి రాతపూర్వకంగా రిసీవ్డ్ కాపీ ఇచ్చారు తప్ప ఇప్పటిదాకా దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు బలపోస్తే దీనికి డీజీపీ గారు లేదా 6 నెలల తర్వాత వచ్చే కొత్త ఉద్యోగం ఏందని బేరసారాలు కొనసాగించిన తర్వాతనో డీజీపీ గారు ఆ పోస్టుకు అనుకూలంగా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు పెట్టాలా వద్దనేది డిసెంబర్ దగ్గరకు వస్తుంది కదా, రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది కదా, మన ప్రత్యేక కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు ఏదో ఉద్యోగం రావాలి కదా, వచ్చే దానికోసం మహేందర్ రెడ్డి గారు అది క్లియర్ అయితే కానీ ఇది క్లియర్ అయ్యాని బేరసారాలు కొనసాగిస్తున్నట్టు మేము భావిస్తాం. సార్ ఇప్పుడు ఏ సెక్షన్ పెట్టారు సార్ టోటల్ మీరు అల్టిమేట్ గా ఇప్పుడు ఏ సెక్షన్? ఈ రోజు మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంగా అన్ని అవైలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు పర్సనల్ బాండ్ మీద అందరినీ కూడా విడుదల చేస్తున్నారు. కానీ అర్ధరాత్రి జరిగినటువంటి హై డ్రామాలో 307 పెట్టి నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. తిరిగి మేము ఎవరం లేవు కాబట్టి మీరందరి దగ్గర నుంచి ఆ నోటీసులు వెనక్కి తీసుకొని ఇంకా నోటీసులు లేవని పోలీసు వాళ్ళు కానీ ఇంకెవరైనా భావిస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఎన్నికల్లో రాత్రి వాటిని అన్నింటినీ కూడా సెల్ ఫోన్లలో తీసుకున్నాం. ఏ సెక్షన్ పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు సెక్షన్ మార్చిండ్రు అనేది ఇది పోలీస్ స్టేషన్ ఆవరణ కాబట్టి సాయంత్రం పోలీసు వాళ్ళు ఇచ్చిన వివరణ తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.